హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తున్నానండి. సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండీ! పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఎండ దెబ్బని అలాగే నీరసంగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టండి. ముందుగా ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏంటో నేను చెప్పేస్తాను. ముందుగా పాలైతే ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నాను నేనైతే. ఇంకా అది కొంచెం వేడి చేసిన తర్వాత దాంట్లోకి మనం వచ్చేసి సగ్గుబియ్యం అలాగే సబ్జా వాటర్ అయితే కలుపుకోవాలి. అందుకని ముందుగానే చూపించా కదండీ! సబ్జాలు అలాగే సగ్గుబియ్యం అయితే నానబెట్టేశాను. ఆ తర్వాత దీంట్లోకి స్వీట్ కోసం నేనైతే షుగర్ అయితే తీసుకోవట్లేదు. బెల్లం తురుము అయితే తీసుకున్నాను. ఆ తర్వాత జీడిపప్పు, బాదం పప్పును కూడా చిన్న చిన్న ముక్కలకు కట్ చేసేసుకొని దీంట్లో కొన్ని ఫ్రూట్స్ అయితే వేస్తున్నానండి. పిల్లలకి చేతికిస్తే తినరు. అలాంటప్పుడు ఇలా దీంట్లో కలిపేసేసి పెట్టేయండి. చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఫస్ట్ ప్రొమోగ్రానేట్ అయితే తీసుకున్నాను. అలాగే యాపిల్, గ్రేప్స్, బనానా ఇంకా ఇంట్లో ఏదైనా ఫ్రూట్స్ ఉన్నా వేసుకోండి. నేనైతే అయ్యే ఉన్నాయి. ఇంకా అయ్యే వేసుకున్నాను. ఇంకా తర్వాత ఈ సగ్గుబియ్యం ఉన్నాయి కదండి నానబెట్టుకునేవి అయితే స్టవ్ మీద పెట్టేసుకొని వేడి చేసేసుకోవాలి. ఇది కొంచెం బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇది కొంచెం బాగా అది వైట్ కలర్ అనేది పోయి బాగా థిక్ కలర్ అయిపోవాలి. ఇంకా తర్వాత ఒక బౌల్లో ఒక పచ్చి పాలు అయితే కొంచెం తీసేసుకొని కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి, ఇది డీమార్ట్లో కానీ ఎక్కడైనా షాప్స్లో కానీ ఉంటుంది, మీరు తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే ఒక 3 స్పూన్స్ కానీ 4 స్పూన్స్ కానీ తీసుకోండి. ఇంకా ఈ పచ్చి పాలల్లో అది కలిపేయండి కస్టర్డ్ పౌడర్. ఇంకా మొత్తం కలిపేసి ఉండలు లేకుండా బాగా థిక్గా కలిపేసుకోవాలి. ఆ పాలల్లో ఇది వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. నేను ఖచ్చితంగా ఇది ఒకసారి చేసి చూపిస్తాను ఎలా చేయాలనేది. ఇది మొత్తం చూసారు కదా, ఉండలు లేకుండా ఎలా కలిపేసుకున్నామో. ఇప్పుడు దీన్ని ఇంకా మనం పక్కన పెట్టేయండి. ఇంక ఈ లోపల వంటగదిలో అయితే ఈ సగ్గుబియ్యం అయితే చాలా బాగా ఉడికిపోయినాయి. ఇంకా పాలు ఉంటాయి కదండి మనం వేడి చేసినవి, అది కొంచెం లైట్గా సిమ్లో పెట్టేసుకొని ఆ పాలని కొంచెం మరిగిన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని కూడా దాంట్లో కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకుని కొంచెం బాగా కలిపేసుకుంటూ ఉండండి. ఇంకా అలాగే బెల్లం తురుము కూడా వేసేసుకోండి పాలల్లో. ఒకవేళ బెల్లం లేకపోతే షుగర్ కూడా వేసుకోవచ్చండి, పంచదార కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. బెల్లం మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత దీంట్లో నేనైతే ఇలాచీ అయితే వేస్తున్నానండి. ఒక 3 ఇలాచీలు దంచేసేసుకొని దీంట్లో పొడిలాగా వేసేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇది కొంచెం బాగా మరిగిన తర్వాత ఇదిగోండి నేను చూపించినట్టుగా కలిపేసుకొని ఇంకా ముందుగానే కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా మనం పచ్చి పాలల్లో కలుపుకున్నది, అది కూడా ఇంకొకసారి బాగా తిప్పేసుకొని ఇంకా దాంట్లో ఇది మొత్తం వేసేసుకోవాలండి ఈ వేడి పాలల్లో. ఇంక ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం నిదానంగా కలుపుతూ ఉండాలండి. మరి ఎక్కువగా స్పీడ్గా అయితే కలపద్దు. ఇలా కొంచెం నిదానంగా కలుపుతూ గ్యాస్ అయితే హైలో వద్దు, చిన్న మంట మీద పెట్టేసి కలుపుతూ ఉండండి, మేగడ అనేది కట్టకుండా. చూస్తున్నారు కదండి, ఆ పచ్చి పాలలో మనం ముందుగానే కలుపుకున్న ఈ లిక్విడ్ని వేయగానే ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. అలాగే మనం బయటికి వెళ్ళి ఇంట్లోకి రాగానే ఎండకైతే బాగా నీరసంగా ఉంటారు కదా, వాళ్ళకైతే చల్లగా ఒకసారి ఇది చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ పాలు మొత్తం మనం సిమ్లో పెట్టేసి బాగా కలపాలండి. హైలో అయితే వద్దు, మంట ఎక్కువ పెడితే కనుక కింద అడుగంటిపోయిద్ది. అందుకని చెప్పి చిన్న మంట మీద పెట్టేసి ఈ పాలు అనేది బాగా కలుపుతూ ఉండండి. చూసారు కదా, పాలు చూసారా ఎంత చిక్కగా పడ్డాయో. మనం ఫస్ట్లో చూసినప్పుడు చాలా పలచగా ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఇది కొంచెం బాగా కలిసిపోయింది కదండి. ఇంక ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసి ఇంకా ఇది ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి. మొత్తం బాగా ఆరిపోయిన తర్వాత దీంట్లో మనం ఇంకా ముందుగానే నానబెట్టుకున్న సబ్జా గింజలు అలాగే కట్ చేసుకున్న ప్రొమోగ్రానేట్ అలాగే బనానా, గ్రేప్స్, యాపిల్ ఇవన్నీ కూడా దీంట్లో కలిపేసుకోవాలండి. ఇంక ఇది చల్లారిన తర్వాతే దీంట్లో అయితే మనం కలుపుకోవాలి, వేడి మీద అయితే బాగోదు. ఇంక ఇది కొంచెం బాగా కలిపేసుకొని ఇవన్నీ వేసేసుకొని అలాగే నేను ముందుగానే కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా ఇంట్లో పిస్తా పప్పు కానీ ఖర్జూరం కానీ ఏదైనా ఉన్నా సరే అండి దీంట్లో వేసుకొని పిల్లలకి అయితే ఇవ్వండి, తింటారు. చాలా బలం అండి ఇది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారిన తర్వాత తీసుకోవాలి, చాలా బాగుంటుంది. చూసారు కదా, చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలకి చాలా ఇష్టంగా తిన్నారండి పిల్లలైతే. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది బయట అయితే ఎక్కువ చాలా రేటుకు ఉంటుంది, ఇది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా సింపుల్గా. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.